బోర్డర్ దగ్గర మొదలైతే పట్టుమని 10 కిలోమీటర్ల దూరం వరకు యుద్ధం చేయలేని మీకెందుకురా భారత్తో? ఒక్కరోజు ఇండియాతో యుద్ధం వస్తే అడక్క తినే పరిస్థితి మీది. మాతో మీకు అవసరమా? మీరు చేసిన ఎన్నో పాపాలకు మేము ఒక్కసారి సమాధానమిస్తేనే ప్రధాని సైతం పరారవ్వాల్సిన పరిస్థితి. మరి ఎందుకురా మీకు? ఇవన్నీ నేనంటున్న మాటలు కాదు, పాక్పై సోషల్ మీడియాలో వినిపిస్తున్నటువంటి మాటలు. అన్ని పాపాలకు ఒకేసారి సమాధానం. ఆ విషయాలేంటో తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఇండియన్ ఆర్మీ దెబ్బకు పాకిస్తాన్ దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది. గురువారం ఆ దేశంపై జరిగిన దాడులతో స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. తిరిగి అవి ఇప్పట్లో మళ్ళీ కోలుకోలేని స్థాయిలో నష్టం వాటిల్లింది. సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు సాయం చేయాలని కోరుతూ ప్రపంచం ముందు పాకిస్తాన్ భిక్షం ఎత్తుకుంటుంది. భారత్ ఆకస్మిక దాడులతో భారీ నష్టాలు వచ్చాయని, పాక్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైందంటూ ప్రపంచ బ్యాంక్ను ట్యాగ్ చేస్తూ పాక్ ఆర్థిక వ్యవహారాలు విభాగం ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. భారత్తో పెట్టుకొని తాము అన్ని విధాలుగా నష్టపోయామని తెలిపారు. యుద్ధం తీవ్రతరం అవుతోందని, మా వద్ద ఉన్న నిల్వలు అడుగంటాయని అన్నారు. ఈ ఉద్రిక్తతలు తగ్గించడంలో భాగంగా అంతర్జాతీయ భాగస్వాములు తమకు సహకారం అందించాలని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా అప్పులు తీసుకొని పాకిస్తాన్ భారత్ యుద్ధంలో తడపడేందుకు యోచిస్తుంది. అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాల కోసం వెంపర్లాడుతుంది. గతంలో పేదరిక నిర్మూలన పేరుతో రుణాలు తీసుకొని ఉగ్రవాదానికి పాక్ నిధులు మళ్లించింది. ఈ మేరకు ఇవాళ IMF సమావేశంలో $1.30 బిలియన్ బెయిల్ అవుట్ పై నిర్ణయం తీసుకోనున్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలకు ఎట్టి పరిస్థితుల్లో నిధులు ఇవ్వొద్దని భారత్ తన వాయిస్ వినిపిస్తుంది. కాగా కోవిడ్ తర్వాత పాకిస్తాన్ ఎకానమీ పూర్తిగా కుదేలైంది. ఆ దేశం ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయింది. పాక్ వద్ద $15 మిలియన్ విదేశీ మారక నిల్వలుండగా భారత్ దగ్గర $688 మిలియన్ నిల్వలున్నాయి. ఇండియన్ కరెన్సీతో పోల్చుకుంటే పాకిస్తాన్ రూపాయి కూడా విలువ కూడా తక్కువే. మన రూపాయి పాకిస్తాన్కు దాదాపు $3తో సమానం. అయితే ఆ ట్వీట్లో నిజం లేదని, అది ఫేక్ అకౌంట్ అని కొందరు అంటున్నారు. ఒకవేళ అది ఫేక్ అకౌంట్ అయినా యుద్ధం వస్తే పాక్ పరిస్థితి భిక్షమెత్తుకోవడమే. కాగా భారత్ అంటే నరాల్లో పగ, ప్రతీకారాలతో రగిలిపోతున్నటువంటి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఇప్పటిదాకా భారత్పై లెక్కలేనని దాడులకు దిగారు. వేల మందిని పొట్టన పెట్టుకున్నారు. వందలాది దాడులకు తెగబడ్డారు. అయితే ఈ దాడులపై ఎప్పటికప్పుడు ప్రతిస్పందిస్తూ వస్తున్నటువంటి భారత్ వాటన్నింటికీ ఇప్పుడు ఒకేసారి గట్టిగా బదులిచ్చింది. ఆపరేషన్ సింధూర్ పేరిట పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులతో పాటుగా దుష్ట పన్నాగాలు పన్నుతున్న పాక్కు తగిన రీతిలో బుద్ధి చెప్పింది. బుధవారం తెల్లవారుజామున భారత్ జరిపిన ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాక్ భూభాగం కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్నటువంటి ఉగ్రవాదులు ఏకంగా 100 మంది దాకా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 1999లో IC-814 విమానాన్ని హైజాక్ చేసిన టెర్రరిస్ట్ అబ్దుల్ రఫూబ్ అజార్ కూడా ఉన్నట్లుగా సమాచారం. IC-814 విమాన హైజాక్ అనంతరం భారత్ విడుదల చేసిన జైషే మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ తమ్ముడే ఈ అబ్దుల్ రఫూబ్. నాడు తన అన్న మసూద్ను విడుదల చేయించుకునేందుకు రఫూబ్ IC-814 విమానాన్ని అతడు హైజాక్ చేశాడు. నాడు బీజేపీ అధికారంలో ఉండగా దివంగత నేత అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా కొనసాగుతున్నారు. అప్పట్లో 176 మంది ప్రయాణికులతో నేపాల్ రాజధాని కాఠ్మండు నుంచి బయలుదేరిన IC-814 విమానం ఢిల్లీకి రావాల్సి ఉంది. అయితే అప్పటికే అరెస్ట్ అయినటువంటి తన సోదరుని విడిపించుకునేందుకు రఫూబ్ ఈ విమానాన్ని హైజాక్ చేశాడు. ఆ తర్వాత దాన్ని ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్కు తరలించాడు. ప్రయాణికుల్లో 27 మందిని దుబాయ్లో దించేసిన దుండగులు ఒకరిని దారుణంగా హత్య చేశారు. అనంతరం విమానాన్ని కాందహార్లో ల్యాండ్ చేసి మసూద్ అజర్ను విడుదల చేస్తే తప్ప విమానాన్ని అందులోని ప్రయాణికులను వదిలేది లేదని రఫూబ్ బృందం తెలిపింది. ఉగ్రవాదులతో వారం పాటు చర్చలు జరిపిన భారత ప్రభుత్వం ఎట్టకేలకు మసూద్ను విడుదల చేసి విమానాన్ని ప్రయాణికులను విడిపించుకుంది. ఆ తర్వాత జైషే మహమ్మద్ పేరిట ఓ ఉగ్రవాద సంస్థను మసూద్ స్థాపించగా దానిలో రఫూబ్ కీలక కమాండర్గా మారాడు. ఐక్యరాజ్య సమితితో పాటుగా అమెరికా కూడా ఇతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాయి. పాక్ భూభాగంలోని జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థలకు చెందినటువంటి ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ చేసిన భారత త్రివిధ దళాలు బుధవారం తెల్లవారుజామున ఆపరేషన్ సింధూర్ పేరిట పేల్చివేశాయి. ఈ దాడుల్లో జైషే మహమ్మద్కు చెందిన ఉగ్రవాద శిబిరాలు నేలమట్టం కాగా వాటిలోని ఓ స్థావరంలో తలదాచుకున్న రఫూబ్ కూడా ప్రాణాలు కోల్పోయినట్లుగా ఉన్నతాధికారుల వర్గాలు ధృవీకరించాయి. మొత్తంగా ఏళ్ల తరబడి భారత్కు చిక్కకుండా తప్పించుకున్న తిరుగుతున్నటువంటి రఫూబ్ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో హతమైపోయాడు.